దసరా నాడే కొత్త జిల్లాల ప్రారంభానికి ప్రభుత్వం అన్ని చర్యలు పూర్తి చేస్తోంది. పాత జిల్లాల నుంచి కొత్త జిల్లాల్లో కలిసే ప్రాంతాలపై ఇప్పటికే అధికారులు స్పష్టత ఇచ్చారు. జిల్లాలు మారుతున్న చారిత్రక పర్యాటక ప్రాంతాలపై జనం కూడా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. పునర్విభజన తర్వాత జిల్లాల్లో ఉండే ప్రముఖ ప్రాంతాలేంటో చూద్దాం. కొత్త జిల్లాలు, వాటి పరిధిలోకి వచ్చే మండలాలు, ప్రాంతాలపై అందరిలో ఆసక్తి పెరుగుతోంది. జిల్లాలు విడిపోతూ ఉండడంతో ఇది మాది అని చెప్పుకునే ప్రముఖ ప్రాంతాలు ఏమున్నాయన్నది జనంలో చర్చగా మారుతోంది. పునర్విభజన తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో ఇంద్రవెల్లి, సత్నాల మత్తడివాగు, కుంటాల జలపాతం, పొచ్చెర జలపాతం ప్రముఖ స్థలాలు కానున్నాయి. మంచిర్యాల జిల్లాలో మందమర్రి, బెల్లంపల్లి బొగ్గుగనుడు, గొల్లవాగు, నీలువాయి వాగు, ఎల్లంపల్లి ప్రాజెక్ట్, ర్యాలివాడు, కవ్వాల్ అభయారణ్యం ప్రముఖ స్థలాలు కానున్నాయి. నిర్మల్ జిల్లాలో సరస్వతి అమ్మవారి క్షేత్రం బాసర కొలువుదీరనుంది. నిర్మల్ బొమ్మలు, కడెం ప్రాజెక్ట్, స్వర్ణ ప్రాజెక్ట్, గడ్డెన్న వాగులు నిర్మల్లో కీలకం కానున్నాయి. ఆదిలాబాద్ నుంచి విడిపోనున్న మరో జిల్లా ఆసిఫాబాద్ పరిధిలోకి వట్టివాగు ప్రాజెక్ట్, ఎర్రవాగు ప్రాజెక్ట్, తుమ్మడిహట్టి ప్రాజెక్ట్, ప్రాణహిత నది, కొమరం భీం ప్రాజెక్ట్ రానున్నాయి. కరీంనగర్ జిల్లా 4 జిల్లాలుగా విడిపోనుంది. ప్రధానంగా ఎలగందుల ఖిల్లా, లోయర్ మానే డ్యాం మాత్రమే కరీంనగర్ పరిధిలో ఉంటున్నాయి. సిరిసిల్ల కేంద్రంగా ఏర్పడనున్న రాజన్న జిల్లాలో వేములవాడ రాజన్న దేవాలయం, మిడ్ మానేరు ప్రాజెక్ట్, అప్పర్ మానేరు ప్రాజెక్ట్, సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ కీలకం కానున్నాయి. ఆధ్యాత్మిక క్షేత్రాలు ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం, కొండగట్టు ఆంజనేయ స్వామి గుడి, కోటిలింగాల గుడి జగిత్యాల జిల్లా పరిధిలోకి రానున్నాయి. పెద్దపల్లి జిల్లాలో ధూళికట్ట బౌద్ధరామం, రామగిరి ఖిల్లా, రామగుండం సింగరేణి గనులు, ఎన్టీపీసీ, జెన్కో పవర్ ప్లాంట్, రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్, ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కీలకంగా మారనున్నాయి. వరంగల్ జిల్లా 5 జిల్లాలుగా విడిపోనుంది. వరంగల్ అర్బన్ జిల్లాలో ప్రముఖ చారిత్రక ప్రాంతాలు కాకతీయుల కళాతోరణం, ఖిలా వరంగల్, 1000 స్తంభాల గుడి, భద్రకాళి దేవస్థానం గత వైభవాన్ని ముందు తరాలకు అందించనున్నాయి. ఐనవోలు మల్లన్న దేవాలయం, పాకాల సరస్సు వరంగల్ రూరల్ జిల్లా పరిధిలోకి రానున్నాయి. భూపాలపల్లి జిల్లాలో సింగరేణి బొగ్గు గనులు, కేటీపీసీ, గణప సముద్రం, రామప్ప దేవాలయం, లక్నవరం సరస్సు, దేవాదుల ప్రాజెక్ట్, గుండ్లవాగు, సమ్మక్క సారలమ్మ జాతర కీలకం కానున్నాయి. జనగామ జిల్లా పరిధిలోకి పోతన పుట్టిన బొమ్మెర గ్రామం, హస్తకళలకు కేరఫైన పెంబర్తి రానున్నాయి. మహబూబాబాద్ జిల్లా పరిధిలోకి వీరభద్రేశ్వర ఆలయం, సిఎస్ఐ చర్చ్ వస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో పాలేరు రిజర్వాయర్, వైరా రిజర్వాయర్, నేలకొండపల్లి కంచర్ల గోపన్న జన్మస్థలం ప్రముఖ ప్రాంతాలు కానున్నాయి. ఖమ్మం నుంచి విడిపోయి కొత్త జిల్లాగా ఏర్పాటు కానున్న భద్రాద్రిలో థర్మల్ విద్యుత్ కేంద్రం, కేటీపీఎస్, నవభారత్, ఐటీసీ పేపర్ బోర్డ్, భారత్ జల కర్మాగారం, సింగరేణి బొగ్గుగనులు, కిన్నెరసాని ప్రాజెక్ట్, భద్రాద్రి రామాలయం, పర్ణశాల, బొగత జలపాతం కీలకం కానున్నాయి. నల్లగొండ జిల్లా 3 జిల్లాలుగా విడిపోనుంది. నల్లగొండలో దేవరకొండ ఖిల్లా, మూసి ప్రాజెక్ట్, ఎస్ఎల్బీసీ, నాగార్జున సాగర్, బుద్ధవనం, ఉదయ సముద్రం ప్రముఖ ప్రాంతాలు కానున్నాయి. కొత్త జిల్లా యాదాద్రి పరిధిలోకి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, భువనగిరి పారిశ్రామిక కారిడార్, కొలనుపాక జైన టెంపుల్, భూదాన్ పోచంపల్లి ఏరియాలన్నీ రానున్నాయి. సూర్యాపేట జిల్లా పరిధిలో హుజూర్ నగర్, కోదాడ పారిశ్రామిక ప్రాంతాలు, దురాజ్పల్లి లింగమంతుల జాతర, మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రం, జాన్ పహాడ్ దర్గా ఫేమస్ కానున్నాయి. రంగారెడ్డి జిల్లా 3 జిల్లాలుగా విడిపోనుంది. జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, చిలుకూరు బాలాజీ దేవాలయం, నెహ్రూ జూ పార్క్, అప్ప, జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉండనున్నాయి. కీసర శివాలయం మేడ్చల్ పరిధిలోకి వెళ్లనుంది. వికారాబాద్ జిల్లా పరిధిలోకి అనంతగిరి కొండలు, కందులు, మసాలా పండించే ప్రాంతాలు రానున్నాయి. మెదక్ జిల్లా నుంచి సిద్దిపేట, సంగారెడ్డి కొత్త జిల్లాలుగా అవతరించనున్నాయి. మల్లన్న సాగర్ ప్రాజెక్ట్, కొమరవెల్లి మల్లన్న దేవాలయం, కొత్తగా ఏర్పాటు కానున్న పోలీస్ కమిషనరేట్ సిద్దిపేట పరిధిలో కీలకం కానున్నాయి. మెదక్ జిల్లా పరిధిలోకి ప్రపంచ ప్రఖ్యాత మెదక్ చర్చ్, ఏడుపాయల వనదుర్గాదేవి ఆలయం రానున్నాయి. సంగారెడ్డి జిల్లాలో
సింగూర్ ప్రాజెక్ట్, సంగమేశ్వర దేవాలయం కీలకం కానున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా 4 జిల్లాలుగా విడిపోనుంది. మహబూబ్ నగర్ పరిధిలో పిల్లలమర్రి, కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ ప్రముఖ ప్రాంతాలు కానున్నాయి. గద్వాల జిల్లాలో జూరాల ప్రాజెక్ట్, రాజోలి బండ డైవర్షన్ స్కీమ్, బీచుపల్లి ఆంజనేయ స్వామి ఆలయం కీలకంగా మారనున్నాయి. వనపర్తి జిల్లా పరిధిలోకి జోగులాంబ ఆలయం, శ్రీకృష్ణదేవరాయ పాలిటెక్నిక్ కాలేజ్ రానున్నాయి. నాగర్ కర్నూలు జిల్లా పరిధిలోకి సోమశిల ఘాట్, నల్లమల అటవీ ప్రాంతం, గుడిపల్లి రిజర్వాయర్, వట్టెం రిజర్వాయర్, జటప్రోలు సంస్థానం రానున్నాయి.